అన్న సార్ ప్రైజ్లాడు సార్. అన్న ప్రైజ్లాడు సార్. అన్న నా ప్రైజ్లాడనా. ప్రైజ్లాడు ప్రైజ్ ద సెల్వా. లార్డ్. మిత్రులారా అందరికీ వందనాలు. అన్నా సార్. సార్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ వినపడుతుందా సార్? ప్రైజ్ వినపడుతుంది ద సార్. లార్డ్ సార్, వినిపిస్తుంది. ఓకే. ప్రభునామమున అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఉన్న పిల్లలందరికీ ప్రభుత్వ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన నడిపించడానికి బ్రదర్ రాజశేఖర్ బ్రదర్ ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన సిస్టర్ ప్రార్థన చేయండి సిస్టర్. అధిపతి సర్వాధికారి యోగుతుగా యజమానుడు అయిన తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీ కృపలతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నన్ను మమ్మల్ని మీరు అంగీకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఉదయ కాలమున నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ఆత్మతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవాది దేవ, మా కొరకు ప్రభా మృతి పొంది పునరుద్ధానుడమైన తండ్రి, నిత్య జీవార్థమై ప్రభా స్తోత్రాలు తండ్రి. మా కొరకు ప్రభా స్తోత్రాలు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని సిద్ధపరచడానికి సమస్తాన్ని దారపోసిన యజమానుడు అయిన ప్రభువానికి స్తోత్రాలు అర్పిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా ఈ దినమంతయు ప్రభా నీ నామానికి మహిమకరంగా ప్రభా నీ చిత్తం నెరవేరుస్తూ ప్రభా నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభు అయిన తండ్రి. ఆకాశమందు మాకు దిక్కైన వాడానికి స్తోత్రాలు అర్పిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభా నీ నామాన్ని బట్టి ప్రభా స్తోత్రాలు ప్రభా మీట్ అయినటువంటి ప్రతి ప్రభా స్తోత్రాలు ప్రభా సేవకుని బట్టి ప్రతి ప్రభా స్తోత్రాలు తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు, కుమార్తెలు కుమారుని బట్టి నీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను ప్రభా. ఈ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుటకును ప్రభా నీకు స్తోత్రాన్ని వాక్యము ధ్యానిస్తూ ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నీలో వృద్ధి పొందినట్లుగాను ప్రభా స్తోత్రాలు యోగ్యమైన మంచి మనసుతో నీ మనసు నీకు ప్రభా వాక్యమును ఆలకించి ఫలించుటకును నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి దేవా. నిశ్చయంగా ప్రభా స్తోత్రాలు ఈ గూగుల్ మీట్ ని నీ ఆత్మ స్వాధీనంలో కప్పులు చెప్పుకున్నాను. మొదటి నుంచి చివరి వరకు నీ నామానికి మహిమకరంగా జరిగించవలసిందిగా మా రక్షకుడు విమోచకుడు అని క్రీస్తు యేసునామములో మిమ్మల్ని స్తుతించి స్తోత్రించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో దేవమ్మక్క గారు పాడబడతారు. దేవుని ఆరాధిస్తూ స్తుతి పాట. వందనాలు సార్. అందరికి వందనాలు సార్. వందనాలు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం,
ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడు లేడయ్యా నిన్ను మించిన ఏ దేవుడు లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ప్రైజ్ గాడ్ దేవుని స్తోత్రాలు చక్కటి పాట పాడి ఏమన్నా మహిమపరిచినటువంటి సిస్టర్స్ కి వందనాలు ఈ సమయంలో మరి బైబిల్ పఠనం బైబిల్ చదువుతాం వాక్యాన్ని మొదటి తిమోతికి రాసిన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుతాం బ్రదర్ సెల్వరాజ్ చదువుతారు 3వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం
ప్రైలర్ సార్. ప్రైజ్ లార్డ్. ఓకే సార్. 1 తిమోతి 3వ అధ్యాయం కదా సార్? అవును. ఓకే సార్. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించినాడనను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థత బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడను కానివాడును, జగడమాడవాడు కాని ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందాపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగులు మధ్య పానాసక్తులను, దుర్లాభమును అపేక్షించువాడిన ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనవారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలనను తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మన్యులై కొండెములు చెప్పువారును, మితానుభవము గల వారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనైతే నా సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమున నీతిపరుడనని తీర్పు నందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడు ఆయను. ఈ దేవుడు చదవబడిన కొద్ది వాక్యం దీవించుగాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. అలాగే 4వ అధ్యాయం గురించి చదువుకున్నాం. 4వ అధ్యాయము బ్రదర్ సురేష్ చదువుతారు. ప్రైజ్ లార్డ్ సార్. 1 తిమోతి 4వ అధ్యాయం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల
విశ్వాసుల కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనే చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన శుభోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఇందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకి ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటికీ జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. మనుషులకు అందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అయిన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చున్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతుల ఆజ్ఞాపించి బోధించుము. నీ బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవక్తలను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచనము మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకునుము. నిన్ను గూర్చి నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీకు ఇలాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందుకు దేవుని పరిశుద్ధాత్మ. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన పిలుపున చేస్తారు. వాక్యాన్ని మనకు ఆత్మకూరులో పరిచయం చేస్తున్న దైవ సేవకులు భూపాల్ రెడ్డి అన్న గారు వాక్యం అందిస్తారు. వాక్యం నిమిత్తమే పిలుపన్న గారు ప్రార్థన నడిపిస్తారు. అందరికి వందనాలన్నా. వందనాలన్నా. వందనాలు సార్. వందనాలన్నా. వందనాలు వినపడుతుంది. ప్రార్థన మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని రెక్కల చాటున కాచి కాపాడి రక్షించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి తండ్రి మరో నూతన దినం ఇచ్చినందుకు నీ కృతజ్ఞాసత చెల్లిస్తున్నాము ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా ప్రభా మేము చిన్న మందు కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మయంపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా ఇంతవరకు ప్రభా నీ పాటలు పాడి నిన్ను గణపరిచాము, మహిమపరిచాము ప్రభా. అదేవిధంగా ప్రభా నీ యొక్క వాక్యము చదివాము ప్రభా తండ్రి. ఇప్పుడు దాసుడు ప్రభా చెలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా మాకును అందరికీ నీ దాసుని ద్వారా ఏ వాక్యము కావాలనో ఆ వాక్యము తండ్రి మా హృదయంలో ఫలించే సహాయం చేయండి తండ్రి. వినగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. నీ దాసుని బలంగా వాడబడిన సహాయం చేయండి. నీ కృపలో బలపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభా నీ దాసునికి తండ్రి నిలబెట్టుకొని ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపి ప్రభా నీ కుమారుని ప్రభా తండ్రి చేయాలని మాట్లాడుచున్నగా నువ్వే మాతో మాట్లాడండి, మహిమపరచండి ప్రభా తండ్రి. ఒక గొప్ప దేవ శ్రేయానికి వందనాలు స్తోత్రము తండ్రి.
మహారాజా శ్రేయాన్ని వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. సహాయం చేయండి తండ్రి. నీ దాసుని బలంగా వాడబడి సహాయం చేసి దాసు వాక్యం చెబుతుండగా వినగల చెవి గ్రహించే మనసు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఆ వాక్యము తండ్రి మేము ఒకవేళ వాక్యం ద్వారా ప్రభా మా హృదయాన్ని తడితే ప్రభా మేము సక్సెస్గా సహాయం చేయండి. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మా గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించడానికి మీ ఘనపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయాన్ని మరి సహోదరుడు భూపాలెడన్న గారికి సమయాన్ని ఇస్తున్నాను. అన్న భూపాలెడన్న ప్రైజ్లడన్నా. ప్రైజ్ లార్డ్. ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున సహోదరులకు సహోదరులకు ప్రభు నామమున వందనాలు. ప్రైజ్ లార్డ్. సమయాన ఇవ్వబడినటువంటి సమయము ప్రభు ఎంతో మనకు ఘనమైనది. సెల్ ఫోన్ మీట్లు పెట్టుకోండి ఎవరైనా. సరే, మంచిది. ఈ దినమున మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించు నిమిత్తం, ఘనపరచు నిమిత్తము దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ నుండి 2 వచనాలు చదువుకుందాం. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇంకా పాత నిబంధనలో కీర్తనకారుడు 5వ కీర్తన 7వ వచనం చదవగలిగారు? చదువు, నేను చదువుతాను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ప్రార్థన. యేసు ప్రభువా నీకు వందనములు స్తోత్రములు. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా యేసుక్రీస్తు అయినటువంటి నీ మూలంగా మేము కలిగిన ప్రతి వాటిని బట్టి నీకు వందనములు స్తోత్రములు. అన్య జనాంగముగా ఇశ్రాయేలు ప్రజలతో చేరి రావడానికి యోగ్యత లేనటువంటి మాకు, అయోగ్యులైనటువంటి మమ్మల్ని నీ కృప ద్వారా అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన వాటిని బట్టి నీకు వందనములు స్తోత్రములు. వాటితో పాటు భౌతికమైన వాటిని కూడా ఇచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు. ఈ ప్రభు దినమున నీవు పునరుద్ధరణమైనటువంటి దినమున నిన్ను స్తుతించుటకై మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి వందనములు. మీరే మాతో మాట్లాడుతూ రమ్మని, కొన్ని వచనాలు చూసుకొనిచుండగా వాటి వివరణ కూడా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు యేసుక్రీస్తు లేకుండా ఏమీ పొందలేము. ఏదో కొంతమంది ఎవరైనా ఉన్నారో మన దాంట్లో తెలియదు. 7th డే వాళ్ళైతే సబ్బాతు దినమును పాటిస్తూ దేవుని వలన ఏమైనా పొందాలనుకోవడము అసాధ్యం. అది ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే సంబంధించినది. అయితే నూతన నిబంధనలు ఉన్నటువంటి మనకు పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ద్వారా ఏమీ పొందలేము. ధర్మశాస్త్రం ఒక దారి చూపించగలిగినది, పాపం అంటే ఏది అని. అయితే మనం ఎవరిని విమర్శించడానికి ఇప్పుడు ఇక్కడికి రాలేదు. కానీ అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదమును పొంది ఉన్నాం. పొందుతామని చెప్పలేరు, పొంది ఉన్నాం, అయిపోయింది. యేసుక్రీస్తులో అన్ని ఉంచాడు, యేసుక్రీస్తుని ఇచ్చాడు. యేసుక్రీస్తును అంగీకరించిన వారు పూర్వం ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తాడు, కానాన్లో చేరకముందు మీరు విడిచి వచ్చినటువంటి ఐగుప్తు దేశం యొక్క ఆచారమునైనను
మీరు వెళ్తున్నటువంటి కనాను యొక్క ఆచారములను పాటించవద్దు. రెండు నాకు నచ్చవు. ఐగుప్తీయులు పక్క విగ్రహ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. కనానీయులు వారి యొక్క దోషము లేకపోతే వారి యొక్క స్థితిని బట్టియే వారిని వెళ్ళగొట్టి మిమ్మల్ని చేరుస్తున్నారు. కాబట్టి రెండు పాటించకూడదు. ఇశ్రాయేల్ ప్రజల వల్ల ధర్మశాస్త్రమును పాటించడానికి సరిపోదు మనము. అంతేకాకుండా మన అన్ని ఆచార సంబంధమైనటువంటి పితృ పరంపర్య ఆచారంగా వస్తున్నటువంటి పద్ధతులను కూడా పాటించకూడదు. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము క్రీస్తుపై ఆధారపడి క్రీస్తును బట్టి రోమా 8:1 ప్రకారము క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష లేదని భయం విడిచి తిరగమని చెప్పలేదు, కానీ శిక్ష లేదని చెప్పి దేవునికి భయంతో భక్తితో నా శిక్ష కొట్టివేసి నాకు ఈరోజు ఏమి చేసినా కానీ దేనికి భయపడకుండా నిమిత్తమై అన్నింటినీ సిద్ధపరిచినటువంటి లేకపోతే అన్నింటినీ అనుకూలపరిచినటువంటి, ఇది నాకు అందదు, ఇది నా చేత కాదు అనుకోవడానికి వీలు లేదు. క్రీస్తు ద్వారా అనుగ్రహించి ఇది మేము చేయవలసింది కాదు అనడానికి వీలు లేదు. కృప మీద ఆధారపడితే, కృప కలిగినటువంటి దేవుని యందు నమ్మిక ఉంచితే మనం అన్నింటికీ అర్హులం. ఈ దావీదు రాజు అంటాడు 5వ కీర్తనలో, పైన దుష్టత్వం కలిగిన వారు చూసి చెడుతనం జరిగించిన వారు, డాంబికులు, పాపం చేయవారు, అబద్ధం ఆడువారు అనేకులు ఉన్నారు. కపటం చూపి నరహత్య జరిగించువారు వాళ్ళందరూ అసలు. అయితే నేనైతే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఇలాంటి వారి మధ్యలో ఉన్నారని విశ్వసించుకోకుండా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. నీ కృపాతిశయము. దావీదు రాజుకు దేవుడు చూపిన కృప ఎంతో గొప్పది. దేవుని వలన కృప దయ లేక దేవుడు అనుగ్రహించేటువంటి క్షేమం పొంది ఉన్నాడు. దానిని బట్టి కృపాతిశయం. ఈరోజు ఏమయ్యా దావీదు నీకున్నటువంటి ఇంత సంతోషము లేకపోతే ఈ విధంగా ఉండటానికి కారణం ఏమని ఎవరన్నా అడిగితే నాదేమీ లేదు, అంతా ఆయన కృపయే, ఆయన కృపయే. బాలుడై ఉన్నప్పుడు గొర్రెలు మేపేటప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, గొలియాతు మీదకి పోయినప్పుడు, ఫిలిప్తుల మీదకి పోయినప్పుడు అన్నింటిలో కూడా దేవుని కృప తోడుగా ఉంది. తనను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఆ కృపను ఆయన మర్చిపోయినటువంటి వాడు కాదు. కాబట్టి నేనైతే ఎవరైనా ఏమైనా కానీ ఆయనైతే దేవుని కృపను బట్టి అతిశయించేటువంటి వ్యక్తిగా ఉన్నట్టు చూస్తున్నాను. అంతేకాకుండా మందిరంలో ప్రవేశించి ఆయన దిక్కు తిరిగి, ఆలయం దిక్కు తిరిగి ఎక్కడున్నప్పటికీ మందిరము ఈ రోజు అయితే మనకు వాడకు ఒక మందిరం ఉంది, 2-3 కలిస్తే ఒక మందిరం పెట్టుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో పాత నిబంధనలో మందిరము ఒకటే ఉండేది, యెరూషలేము మందిరం ఉండేది. దానికి ద్వితీయోపదేశకాండలో అక్కడ చూసినట్లయితే నిర్గమకాండాల్లో సంవత్సరానికి 3 సార్లు మాత్రమే మందిరానికి పోయేటువంటి వారు. మిగతా టైం అంతా ఆ మందిరం దిక్కు తిరిగి నమస్కారం చేసేటువంటి వారు. ప్రతిరోజు దేవుని గణపరిచేవారు, దేవుని స్తుతించేవారు, దినానికి 3 మారు చేసేటువంటి వారు మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆయా పనులు కలిగినటువంటి వారు, ఈరోజు సేవకులు అయితే మేము ఖాళీగా ఉన్నాం, కానీ వాళ్ళైతే పనులు కలిగినటువంటి వారు. కాబట్టి పనులు ఎన్నున్నప్పటికీ కూడా దేవుని ఆలయం దిక్కు తిరిగి నమస్కరించేవారు. దానియేలును చూస్తాం, దినంనకు 3 మారు యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుణ్ణి స్తుతించేవాడు లేకపోతే ప్రార్థన చేసేవాడుగా ఉన్నట్టు చదువుతున్నాం. కాబట్టి దావీదుకున్నటువంటి కృపాతిశయము, దేవుని యొక్క గొప్పతనం ఎరిగినాడు, దేవుని యొక్క సహాయము పొందినటువంటి వ్యక్తి. ఇంకా దావీదు చెప్తున్నటువంటి మాటలు చూడండి. 13వ కీర్తన 5వ వచనం. నేనైతే అనేటువంటి మాటలు ఒక 5 చూసుకుందాం. ఆ తర్వాత ఇంకొక 5 చూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. కీర్తనలు 13వ కీర్తన 5వ వచనం. ఇక్కడ కూడా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుని కృపాతిశయమును బట్టి ఆయనందు భయభక్తులు కలిగి
ఆ మందిరం దిక్కు తిరిగి నమస్కరించినటువంటి ఈయన ఇక్కడ చూసినట్లయితే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను కీర్తనలు పాడేది. నమ్మిక ఉంచి ఏం చేసేవాడు? నీ రక్షణ విషయమై, నీవిచ్చిన రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తున్నది, సంతోషించుచున్నది. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాటిని బట్టి సంతోషం. ఎలాంటి సంతోషం అంటే 4వ కీర్తనలో వ్రాయబడింది సంతోషం గురించి. చూడండి 4వ కీర్తన, ధన ధాన్యం విస్తరించిన నాటికంటే నాకు ఎక్కువైన సంతోషం కలదు. 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ధనము ద్రాక్షరసం విస్తరించినాడు ఒక సంతోషం ఉంటుంది. అయితే ఆ సంతోషం ఏమైతుంటే కొద్ది మళ్ళా మార్పు చెందుతుంది. మొన్న డిఎస్సి జాబ్ వచ్చింది కొంతమందికి. జాబ్ వచ్చినప్పుడు ఎంత సంతోషించారంటే ఆ సంతోషము పట్టలేనంత అయిపోయింది. ఆయా స్తుతి గుడికలు మీటింగ్లు పెట్టుకున్నారు, ఫ్రెండ్షిప్తో జరుపుకున్నారు విందులు. అయితే పోస్టులు వచ్చినప్పుడు అవి ఎక్కడో ఉన్నాయి. జాబ్ వచ్చినటువంటి సంతోషం ఉంది, ఆ సంతోషం పోయిందని కాదు, కానీ ఆ సంతోషం కొంచెం తగ్గింది. పోస్టులు ఎక్కడో వేరే దూర ప్రాంతాల్లో పడే లోపల ప్రార్థన చేయండి అన్నా కొంచెం దగ్గర పడేటటువంటి మన చేతిలో ఏముంది? అంతా దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, లేక ప్రభుత్వం ఒక నియమం పెట్టింది, స్థానిక జిల్లాలో ఇయ్యరని కూడా కొందరు చెప్తూ వచ్చారు. అయితే ధన ద్రాక్షరసం విస్తరించినాడు కూడా అట్లే ఉంటుంది. ధనం పంట బాగా పండింది. ఆ పంట పండిన తర్వాత ఆ పంట ఇప్పుడు మొక్కజొన్నలు పండినాయి. అబ్బబ్బబ్బా బల ఉంది మా మొక్కజొన్న చేనని అనుకున్నాం. అయితే పోలేదు, కానీ వర్షాలు పడి అవి కోసుకోవడానికి లేదు. ఒకవేళ కోసింటే కూడా మోడం చూసి కప్పుకోవడం, మోడం వాన వేలోపల కప్పు తీర్చడం, ఇదే పని. అయితే ఈ సంతోషం వేరు, దేవుని బట్టి సంతోషించేటువంటి సంతోషం. కీర్తనకారు చెప్తున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. అంతేకాకుండా యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. ఈ సంతోషం ఎందుకంటే ఉపకారాలు కాదు. ఉపకారాలు ఒకరికొకరు ఇంటి పక్కల కూడా ఏదో సాయం చేయగలుగుతారు, సలహాలు ఇస్తారు, కానీ అలాంటిది కాదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేకపోతే దేవాది దేవుడు మనుషుల పట్ల చేసేటువంటి మహోపకారములు, మనుషులు చేత కానటువంటి, మనుషులకు అసాధ్యమైనటువంటివి చేసేవాడుగా ఉన్నట్టు చదువుతుంది. వాటన్నింటిని బట్టి తన హృదయం సంతోషిస్తున్నది, హర్షిస్తున్నది. అంతేకాకుండా తాను ఆయనను కీర్తిస్తున్నాడు. పాటల ద్వారా దావీదులాగా నాట్యమాడి కీర్తించేదను. సంతోషము క్రియరూపకంగా కనపరుస్తున్నట్టు చదువుతున్నాం. 5వ కీర్తన 7వ వచనంలో దేవుని మందిరంలో ప్రవేశించినాడు. ఇక్కడ చూసినట్లయితే నమ్మిక ఉంచి ఆనందిస్తూ వచ్చినట్లు చదువుతున్నాం. మన జీవితంలో కూడా ప్రభువును నమ్మినటువంటి మనము సంతోషంగా ఉండాలని చెప్పబడుతున్నది. ఏమి కారణం? లోకంలో ఎవరికి లేనటువంటి భాగ్యము క్రీస్తునందు మనకు కలిగి ఉన్నది. మన పితరులు మంచి జ్ఞానం కలిగిన వారు, ధనికులైనప్పటికీ కూడా యేసుక్రీస్తు దేవుడని ఎరగకుండానే ఈ లోకయాత్ర ముగించుకున్నారు. వారికంటే మనం గొప్పవారం కాకపోయినా కానీ క్రీస్తే తను మనకు బయలుపరుచుకున్నట్టు చదువుతున్నాం. ఇంకా చూడండి 17వ కీర్తన 15వ వచనం. 17వ కీర్తన 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొందును. నీతి గలవాడనై తన భక్తి తాను కాపాడుకుంటూ ఆయన యొక్క ముఖ దర్శనమును చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. మన ఆశలు ఉంటాయి ఎన్నో, అయితే ఆశలు అన్ని తీర్చబడతాయని ఒక నిరీక్షణ శుభప్రదమైన. ఇక్కడ ఏమంటున్నాడు? తీర్చుకున్నానని చెప్పలేదు, నా ఆశ తీర్చుకుందును. మన ఆశలు ఉంటాయి కొన్ని భౌతికమైన ఆశలు, అయితే వాటి గురించి మనం చెప్పలేదు. కానీ నేను మేల్కొన్నప్పుడు, తిరిగి లేచినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభు వలన పొందేటువంటి నిరీక్షణ, మనం ఉన్నటువంటి స్వాస్థ్యము, మన కొరకై సిద్ధపరిచినటువంటి రాజ్యము,
మన కొరకై ఏవైతే సిద్ధపరిచాడో అవన్నీ చూస్తున్నాం. విశ్వాసం ద్వారా, బైబుల్ లేఖనాల ద్వారా ఆత్మ యందు మనకు బయలుపరచబడి ఉన్నాయి. లోకస్తులకైతే అవి తెలియపరచబడలేదు. రోమా 8:9 చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 రాయబడింది. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకై ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, హృదయంకు అర్థం కాదు. 10వ వచ్చే లోపల మన కొరకై వ్రాయబడింది. మనకైతే అది దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడింది. అయితే ఒక నిరీక్షణ మనకున్నది. దావీదుకు కూడా ఏం నిరీక్షణ ఉన్నదో కానీ అవన్నీ నీ ముఖ దర్శనం చేసేదను నీతి గలవాడనై మేల్కొనున్నప్పుడు స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. కాబట్టి 3 చూసుకున్నాం. 1, నేనైతే నీ కృపాతిశయమును బట్టి మందిరంలో ప్రవేశించి నీ ఆలయం దిక్కు తిరిగి నేను నిన్ను నమస్కరించేదను. 2వదిగా నీ కృపయందు నమ్మిక ఉంచిన వాడనై నా హృదయము హర్షించుచున్నది. నీ మహోపకారములను బట్టి ఏం చేస్తున్నాడంట? కీర్తించేదనని చెప్పాడు. ఎక్కడైతే నిరీక్షణ కలిగి నిశ్చయత తెలియపరిచినట్టు చదువుతున్నాం. 52వ కీర్తన ఇంకో మాట. 52వ కీర్తన 8వ వచనం. 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో ఉండడం వేరు, పచ్చగా ఉండడం వేరు, ఆనందంగా ఉండడం వేరు. మనకైతే ఈ ఆనందం చాలా వరకు తక్కువైపోతుంటుంది. ఏమి కారణం అంటే ఏదో చిన్న సాకు. దేవుడు మనకు చేసినటువంటి మహోపకారాలు మర్చిపోయి ప్రస్తుతం కంటి నొప్పో, కడుపు నొప్పో, లేక పిల్లలకు అనుకున్నంత తల్లిదండ్రుల మాట వినలేదనో, ఇంకా ఏదో చిన్న చిన్న సాకులు, అవి సులువుగా చిక్కులో పెట్టాడు. దేవుడు అనుగ్రహించేటువంటి సంతోషం పొందకుండా నిమిత్తమై వాడిపోయినటువంటి జీవితం కలిగి ఉంటాం. కానీ కీర్తనకాడైతే ఆ విధంగా కాకుండా ఏం చెప్తున్నాడు? ఒలీవ చెట్టు వలె పచ్చగా నుండేదను. ఏమైనా పర్వాలేదు. దేవుని కృపయందు నమ్మిక ఉంచినటువంటి వాడు, దేవుని కృపయందు నమ్మిక వస్తే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. పచ్చదనం కృప ఏం చేస్తుంది? ఇప్పుడు కోల్పోయినవన్నీ కూడా అనుగ్రహిస్తుంది. దావీదు రాజు 1 సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా కృపయందు నమ్మిక ఉంచాడు కాబట్టి రెట్టింపు సంపాదించుకున్నాడు. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. కృపయందు నమ్మిక ఉంచాడు. మధ్యాహ్నం ఎప్పుడు నిరాశపడలేదు, నిరుత్సాహపడలేదు. పోయినటువంటి వాటిని బట్టి ఇతరుల మీద సాకులు చెప్పలేదు. మనము చాలా వరకు ఇది పోవడానికి కారణం నువ్వే అని భార్య మీద, లేకపోతే పిల్లల మీద, ఇంకొకరి మీద, దీన్ని బట్టి నువ్వే అంటాం. అయితే దావీదు ఎప్పుడు ఎవరిని అనకుండా నిమిత్తమై అన్నింటి యందు ఓర్పు కలిగి ఉన్నాడు. కృపయందు నమ్మిక ఉంచాడు. ఆ తర్వాత తన యొక్క కృపకు తగిన రీతిగా తాను నమ్మిన ప్రకారము తాను అన్నింటినీ పొందగలిగను అని చెప్పగలిగినట్టు దేవుని మందిరంలో మనం పచ్చగా ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. సంతోషించు నిమిత్తమై కలిగి వచ్చినప్పుడు అది సంతోషం వాటంతట అదే వస్తుంది. కానీ పోయినప్పుడు ఉండవలసినటువంటి సంతోషం చెబుతున్నా నీకుందా అనవచ్చు, కానీ ఉండాలని చెప్తున్నాడు. దావీదు రాజు మనకు మార్గదర్శిగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం. హబక్కు చూస్తాం. ఏమీ లేకపోయినా పర్వాలేదు. దావీదు మీదికి తన సహాయం కోరి తనను ఆశ్రయించినటువంటి వారే రాళ్ళు తీసుకున్నప్పటికి కూడా కొట్టడానికి ఆయన వారిని ధిక్కరించలేదు, తిరస్కరించలేదు. అయినా పర్వాలేదని దేవుని చిత్తం కనుగొనడానికై యాజకుని పిలిచి దేవుని యందు నమ్మిక ఉంచాడు. మనుషుల మీద నమ్మిక ఉంచలేదు, మనుషుల సహాయం కోరుకోలేదు. ఆ రాజు సహాయం, ఈ రాజు సహాయం కోరుకోలేదు. మనమైతే వెంటనే మనం మనుషుల సహాయం కోరుకుంటాం. దేవుడు అనుగ్రహించేవి సమీపం ఉన్నప్పటికి కూడా కనుగొనలేం, అది మరుగు చేయబడుతుంది. మనం దేని మీదైనా ఆధారపడినామంటే అది దేవుడు ఇచ్చేది మరుగు చేయబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు చూస్తాం.
తార మీద ఆధారపడినప్పుడు, నక్షత్రం మీద ఆధారపడినప్పుడు చక్కగా నడుస్తూ వచ్చారు. అయితే ఏమైంది? ఈ ఏమంటారు ఇప్పుడు లీగల్ పద్ధతి ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రాజును దర్శించండి, మనం ఏం పని చేయకూడదని ఆ రాజు దగ్గరికి పోయినప్పుడు ఆ రాజుకు కలవరమే, రాజ్యంలో ఉన్న వారికి కలవరమే, వీళ్ళను కూడా బంధించి అనేది కొంతవరకు అక్కడ ఉంచారు. అయితే అలాంటప్పుడు ఎంతో కలవరం. మన జీవితంలో దేవుని కృపయందు నమ్మిక ఉంచక మనుషుల సహాయం మీద కోరుకుంటుంటాం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా నిమిత్తమై మనమైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఏం చేయాలి? పచ్చగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకొకటి చూసుకుని చూడండి, 75వ కీర్తన 9వ వచనం. 75వ కీర్తన 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించును. నిత్యం ఆయన స్తుతి ప్రచురం చేయుదును. ఆయన స్తుతించడానికి కారణాలు కూడా అవసరమైతే తెలియపరిచేటువంటి వాడుగా ఉంటాం, ప్రచురించేదను. మనం అంటే మనం కాదు, కానీ కొందరి విషయం చెప్తాం. వాక్యం ఒక పదం చెప్తే 4 సార్లు హల్లెలూయా హల్లెలూయా అంటే కారణం చెప్పగలుగుతారా? వాళ్ళు అనవద్దని చెప్పలేదు. కారణం ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేసేది. నేను దేవుని స్తుతించడానికి కారణం నాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, రక్షణ, ఆశీర్వాదం, నెమ్మది, ఆశీర్వాదం, క్షేమం ఏదైనా మనం చెప్పగలుగుతాం. ఎందుకు స్తుతిస్తున్నావయ్యా అంటే దానికి కారణం చెప్పగలుగుతాం. అయితే మాట్లాడితే హల్లెలూయా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా అంటూ సమయం వచ్చే వరకు వారికి సమాధానం చెప్పలేదు. ఎందుకయ్యా 4 సార్లు చెప్తూ ఈయనక వాళ్ళకు ఎట్లుంటదంటే, మనం ఈ నుంచి మీటింగ్ నుంచి లేచిపోతావా లేదా అని తట్టుంటది. చెప్పితాయనాడు కానీ పక్కనున్న వాళ్ళు అంటారు. అయితే ఏదేమైనప్పటికీ దావీదు రాజు అయితే స్తుతిని ప్రచురం చేసేటువంటి వాడు. చేసేదను, యాకోబు దేవుడిని నేను నిత్యము స్తుతించదను. సరే, ఇంతవరకు దావీదు దేవుని కృపయందు నమ్మిక ఉంచి కృపాతిశయమందు బట్టి సంతోషిస్తూ వచ్చాడు. అయితే మనం ఈ రోజుల్లో దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఈ కృప మనకేం చేసింది అంటే గనక యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. అదే చెప్పాలనుకున్నాము, కానీ దానికంటే ముందు కొన్ని మాటలు చెప్తే కొంత సమయం గడుస్తుంది కాబట్టి చెప్పాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరైనా చదవండి, ఒకరు మీరు కూడా ఉన్నారని తెలుస్తుంది. ధనరాజు అన్న ఫోటో బాగుంది, బాగా చూస్తూ నవ్వుతున్నాడు అవ్వ. చదవండి ఎవరైనా. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా. హలో సార్, 16 చదువుకున్నాం. ఆయన చదవండి 16వ వచనం. ఆయన పరిపూర్ణంలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనమందరం ఆయన ద్వారా కృప వెంబడి కృపను పొందితిమి. ఒకటే కాదు, ఈ కృప పొందినటువంటి వారు పురుషులలో అయితే సహోదరుడు, లేకపోతే నోహావు దేవుని కృపను పొందినటువంటి వాడు. స్త్రీలలో అయితే హన్న మొట్టమొదటిగా కృప పొందినట్లు చదువుతున్నాం. అయితే నూతన నిబంధనలో అందరికీ కృప సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు వలన కృప సత్యము కలిగినట్లు చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి వారికి ఈ కృప సమృద్ధిగా ఉంది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆ కృప మనకు బయలుపరిచినట్టు చూడగలుగుతున్నాం. మన పితరులకు మరుగైనటువంటి కృప ఈరోజు బయలుపరచు. కృప అనేది ఏంటంటే, అర్హత లేనటువంటి పాపాత్ములమైనటువంటి మనలకు విముక్తి కలుగజేసింది. అర్హత లేనటువంటి వారిని అర్హులుగా చేసినట్లు చదువుతున్నాం. ఆత్మీయంగా
జీవితం లేకపోయినప్పటికీ, అపవిత్రులైనప్పటికీ, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని కృప వైపు చూసినప్పుడు వారిని యోగ్యులుగా చేసినట్లు కూడా చూడగలుగుతున్నాం. ఈ కృప మనకేం చేసిందనగా, ఈ రోజుల్లో ఈ కృప మనకు రక్షణ కలగజేసింది. చూడండి, చదవండి కొద్దిసేపు, టైం కూడా మనకు కొంచెం ఉంది, ఇంకా 13 నిమిషాలు ఉన్నట్టుంది. ఈ కృప మనకు రక్షణ కలగజేసినట్లు చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. 15, 11. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాం కదా, అలాగే వారు రక్షణ పొందుదురా అనెను. సరే, ఇక్కడ పేతురు యూదులతోనే చెప్తున్నటువంటి మాట ఏమనగా, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాం కదా, అలాగే వారును కూడా. ఇక్కడ వాళ్ళని దింపు చూసినట్టు చూద్దాం, మనకు అది అవసరం లేదు. కానీ ప్రభు అయిన యేసు కృప చేత రక్షణ పొందుదుము. యూదులైనా కావచ్చు, అన్య జనమైనా కావచ్చు, అందరికి యేసుక్రీస్తు ద్వారానే రక్షణ సిద్ధపరిచినట్లు చూస్తున్నాం. మన క్రియలను బట్టి, మన కలిగినది కాదు, మన మంచితనమును బట్టి, మన మర్యాదను బట్టి, మనం ఉన్నటువంటి టాలెంట్ బట్టి ఈ కృప, ఈ రక్షణ మనకు కలగలేదు. కానీ ఎట్లా కలిగిందంటే కృప ద్వారానే, కృప చేతనే రక్షణ. ఎఫెసీ 2:8 చూస్తాం, క్రియల చేత కలిగినది కాదు కానీ కృప చేతనే కలిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుని కృప మనకు రక్షణ కలగజేసినట్లు చూడగలుగుతున్నాం. కృప చేత రక్షింపబడినాం కాబట్టి మనం అర్చించడానికి వీలు లేదు. ఇది నేను సంపాదించుకున్నాను అనడానికి వీలు లేదు. ఆయన దయచేశాడు, నాకు అనుగ్రహించాడు. ఏ విషయంలో లోకస్తులు వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి సంతోషిస్తారు, అతిశయిస్తారు. కానీ మనం అతిశయపడ వీలు లేదు. ఇది మనము సంపాదించినది కాదు, దేవుడు ఉచితంగా అనుగ్రహించినటువంటి కృప. ఈ కృప ద్వారానే మనము రక్షణ పొంది ఉన్నాము. ఈ కృప ద్వారానే మనము నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమా 3:24. రక్షణ పొందినటువంటి మనము నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం. రోమా 3. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుతున్నది. ఆగాగు, రోమీల కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. మన మాట ఏదంటే ఇక్కడ ఆయన కృప చేతనే. ఆ కృప మనకు యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉన్నది. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము రక్షింపబడి ఉన్నాం. ఈ యేసుక్రీస్తు ద్వారా మనకు కృప కలిగి ఉన్నది కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనం నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం. మన కొరకు మన అనీతిమంతులం అయినప్పటికీ మనకు ఆయన నీతి కలుగజేయడానికై మన కోసం ఆయన శాపమై ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి మనకు నీతిమంతులనుగా తీర్చి ఉన్నాడు. మనం పాపులం కాదు, కానీ ఈరోజు పరిశుద్ధమైన దేవునికి పిల్లలమై ఉన్నాం. కాబట్టి నమ్మిక మాత్రం ఉండాలి. కొన్ని సందేహం వస్తూ ఉంటది, నాలాంటి వాడు ఎక్కడ అని. సందేహించడానికి వీలే లేదు. సందేహిస్తున్నామంటే దేవుని చేతగాని వానిగా ఎంచుతుంటాం. అయితే సందేహం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము పశ్చాత్తాపడి, ప్రభువా ఇంకా దీని విషయమే నేను వదిలిపెట్టలేకపోతున్నాను, కాబట్టి నేను నిజంగా దేవుని యందు సంతోషించలేకపోతున్నాను. మనను ఒకటేమైనా ప్రేరేపిస్తున్నదంటే, భయం పుట్టిస్తున్నదంటే, భయపడి పారిపోండి అని కాదు, కానీ భయపడి దేవుని యొద్ద ఒప్పుకోండి అని, దేవుని యొద్ద క్షమాపణ అడగండి అని. క్షమాపణ అడిగితే ఈయనకు కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే దాన్ని ఇంకా ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. మొన్న పోయిన వారం చదువుకున్నాం ఏమని, మన పాపములను ఆయన తూర్పు పడమునకు ఎంత దూరపరిచాడో అంత దూరపరిచాడు, సముద్రపు అగాధంలో పడవేశాడు, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునని కూడా దేవుడే సాక్ష్యం చెప్పినట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి మనం నమ్మినట్లయితే ఆ కృప చేత నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం. 2 చూసుకున్నాం. ఒకటి, రక్షణ పొంది ఉన్నాం, రక్షింపబడి ఉన్నాం.
శిక్ష అంతా కొట్టివేయబడినది, రక్షింపబడి ఉన్నాం. మనము నీతిమంతులం ఆయన కృప చేతని. ఆయన కృప లేకుండా ఇది మనం ఏమైనా కలిగి ఉన్నాం అనుకుంటే అది మన యొక్క బుద్ధిహీనత. ఇంకా చూసినట్లయితే అపోస్తుల కార్యములు, రోమీలకు రాసిన పత్రిక, మన్నించండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రోమా 1:7 చివరిలో ఉంది, ఇది పెద్ద వచనం, నేనే చదువుతాలేండి. ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. కృపను అపోస్తులత్వమును అయిన ద్వారా మనం ఏం పొందినామంటే, ఇక్కడ కృప ద్వారా లేకపోవచ్చు కానీ యేసుక్రీస్తు ద్వారా అపోస్తులత్వమును కృపను కూడా పొంది ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారానే అపోస్తులత్వం. అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, నేను ఈ జనులను లేకపోతే దేవుని బిడ్డలను హింసించినందువలన ఏం కాదట, అపోస్తులుడను కాను, అపోస్తులుగా ఎంచబడను అంటాడు. అయితే అపోస్తులైన పౌలే అలాంటి వాడైతే ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనకు అపోస్తులత్వము కలుగజేసినట్టు చూడుతున్నాం. ఇక్కడ పౌలు చెప్తున్న మాటనే మనకు కూడా అది కలుగజేసినట్లు చూడగలుగుతుంది. అపోస్తులత్వం దేవుని యొక్క రోమా 8:30-31 వచనంలో చూసినట్లయితే ఆయన ద్వారా మనము అన్నిటి కలిగి ఉన్నాం, నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం, మహిమపరచబడేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన కృప లేకపోతే ఆయన ద్వారా అపోస్తులత్వమును పొంది ఉన్నాం. ఇంకా చూసినట్లయితే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఇంకా అయిపోయింది, చదవండి, ఇది అందరికి తెలిసినటువంటి మాటనే. 8వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ కృప ఏం చేసిందనగా, ఆయన ధనవంతుడై మీరు దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతులు కావాలనని ఈ కృప ఎట్లా ఏం చేసిందంటే మనను ధనవంతులుగా చేసింది. మీరు ఎరుగుదురు కదా, భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా మనం పరలోకమందు ధనవంతులం. ఏమి కారణం? ఇది శాశ్వతం కాదని చెప్తుంది, కొద్ది కాలం అంట. యాత్రికులం, ప్రయాణికులం. ఈ లోకంలో మనకు ఏమి లేకపోయినా పరలోక రాజ్యంలో దేవుడు మనకు గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు. అయితే ఆ కృప మీద ఆధారపడిన వారు, కృపలను దేవుని అంగీకరించిన వారికి ఇవన్నీ, నమ్మిక వారికి ఇవన్నీ కలిగేటువంటివిగా ఉన్నట్టు చదువుతున్నాం. చివరిగా చూసినట్లయితే ఒకటే మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమా 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశించగల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఈయన ద్వారా లేక ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఈ కృపలో ప్రవేశించున్నాం. ఈ కృపలో ఉన్నటువంటి మనకు కృప కలిగినటువంటి దేవునికి ఏమున్నాయో అవన్నీ మన సొంతం. ఆయన సృష్టికర్త, సమస్తం కలుగజేసిన వాడు, అవన్నీ మనకు అనుగ్రహించాడు. ఈ కృపలో ప్రవేశించున్నాం. ఇంకా ప్రవేశించినటువంటి వారి గురించి మనం చెప్పలేదు కానీ ఇది ప్రభు దినం, ప్రభుని ఆరాధించేటువంటి దినం. ఇంతకు ముందే అనుభవించిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి వారం ఉన్నాం. దావీదు రాజు కావచ్చు, పాత నిబంధనలో కృప పొందినటువంటి నోవాహు కంటేనూ అన్న కంటే కూడా మనకు అధికమైన కృప మనకు అనుగ్రహం. కృప వెంబడి కృపను పొందితేమే. ఇంకా ఇప్పుడు మనం ఎక్కడైనా లోకంలో చూసినట్లయితే ఇది ఇచ్చాములే ఇంకా అది రాదు అంటేటువంటి. అయితే దేవుడు అట్లా అనేవాడు కదండి, అనుగ్రహించే దేవుడుగా ఉంది. మొట్టమొదటిగా ఎఫెసీ 1:3 ప్రకారం యేసుక్రీస్తును కలిగి ఉండడమే ఆ వాటితో పాటు అన్ని కలిగి ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను. ఆమేన్.
ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. వాక్యం అందించిన దైవసేవకులకి ప్రభుపేట వందనాలు. ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు ప్రార్థించి ఆశించి ఎదురు చూస్తున్న సమయం. మరి డేట్ కూడా కన్ఫామ్ అయింది, స్థలం కూడా కన్ఫామ్ అయింది. కడపలో మీటింగ్ కోసం విజన్ కాన్ఫరెన్స్ విషయంలో మరి నవంబర్ నెల 7వ తారీఖున ఉంటుంది. అలాగే ఐక్య ఆరాధన అనే యొక్క చర్చి అక్కడ ఉంది ఎన్జిఓస్ కాలనీలో. మరి భారంగా ప్రార్థించండి. ఇంకా మరి ఆ సమయానికి చక్కగా మరి అన్ని ఏర్పాట్లు జరగాల. చక్కగా వాక్యం ఆ ప్రాంత ప్రజలు, కడప ప్రాంత ప్రజలు కూడా దేవుని వాక్యాన్ని దర్శనం కలిగి దేవుని యందు బలంగా దేవుని కొరకు నిలబడే వీళ్ళుగా ఉండాలనేది మనం కోరుకుంటున్నాం. ప్రార్థన చేయండి. ఈ విషయాలను బట్టి చేస్తూ వస్తున్న వీళ్ళని బట్టి మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంతోషం. మరి ఏర్పాటు కూడా విషయం బట్టి ప్రార్థనలు మనం నడిపించడానికి సమయంలో సుశీలమ్మక్క గారు ప్రార్థనలు నడిపిస్తారు. చివరిగా అన్న ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడ, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. గత రాత్రి అంతా ఉన్న నాయన మాకు మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలం మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి మేమందరం గూగుల్ మీట్ ద్వారా కలుసుకొని మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినావు దేవా, అందుని బట్టి మేము స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము దేవా. ఇంతవరకు నా నాయన పాటల ద్వారాను, నా నాయన వాక్యం ద్వారాను మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. యేసయ్యా, మీరు తప్ప మాకెవ్వరు ఈ లోకంలో లేరయ్యా. మీరే మా రాజువు, మా దేవుడవు, మా ప్రభుడవు తండ్రి. అన్ని నామాల కంటే పైనామం కలిగిన దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నా నాయన మా కొరకు తండ్రి ఆ కలువరి సిలువలో నా నాయన ప్రాణం పెట్టి తిరిగి మృత్యుంజయుడే 3వ నాడు తిరిగి లేచిన దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవ, ఇంత గొప్ప రక్షణను మాకు కలిగించినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ దినము సబ్బ దినము, ఆదివారము, ఆరాధన దినము నా నాయన ఏ విధముగా మేము ఆచరించవలెనన్న ప్రభువా, ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా తండ్రి, నా నాయనాన్ని మొరుపెట్టుకుంటున్న ప్రతిని బిడ్డను మొర ఆలకించే దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్యా. తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు కనుమరుగై ఉన్నారు తండ్రి. వారికంటే మేము శ్రేష్ఠులం కాదు నా ప్రభువా, వారికంటే ధనవంతులం కాదు, మరి విద్యాధికులము కాదు. కానీ నా నాయన ఏ యోగ్యత అర్హత లేని మమ్మలను తండ్రి, ఎక్కడో పడి ఉన్న మమ్మలను తండ్రి అయ్యా సజీవ లెక్కలో చేర్చిన ప్రభువా, మరి ఒక నూతన దినాన్ని మా జీవితానికి అనుగ్రహించిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమయ్యా. మేమందరం ఈ విధంగా నా నాయన సజీవులముగా ఉండి నా నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే అది కేవలం మీరు చూపిన ఉచితమైన కృపనే దేవా. అందుని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా, గణపరుస్తున్నాం తండ్రి. దేవా, నా నాయన తండ్రి, ఇంతవరకు నీ వాక్యం చెప్పిన వింటున్నావు దైవ సేవకుని బట్టి నా నాయన తండ్రి, మీరు తండ్రి బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మేమందరం నా నాయన తండ్రి మీ కొరకు నా నాయన ఎదురు చూచే బిడ్డలముగా ఉండునట్లు సహాయం దయచేయండి తండ్రి. గొప్ప దేవా, నీకు స్తుతి ఆరాధన దేవా. అయ్యా దేవాన్ని మొరపెట్టుకుంటున్నామయ్యా, మా ప్రార్థన ఆలకించువాడా తండ్రి, మా విజ్ఞాపనలకు చెవి యొగ్గే దేవా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఏ విధమైన అక్కర్లతో ఉంటున్నారో నా నాయన, ఏ బాధతో ఉంటున్నారో నా ప్రభువా, వారి అక్కర్లను, వారి వేదనలను, దుఃఖాన్ని నా నాయన ప్రతిదీ మీ యేసుక్రీస్తు నామములో నా నాయన తీర్చగల దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రమేసయ్యా. ఇదిగో నా నాయన మరి నవంబర్ నెలలో నా ప్రభువా
విజన్ కాన్ఫరెన్స్ జరుపున ఇంటుండగా తండ్రి సహాయం దయచేయండి, కృప చూపండి దేవా. మీరు తప్ప మాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరయ్యా. అక్కడ నా ప్రభువ తండ్రి, మరి కడపలో ఉన్న ప్రభువ తండ్రి, అనేక మంది ప్రజలు నాయన వాక్యం విని నా తండ్రి వాక్యానుసారంగా జీవించటకు కూడా కృప చూపండి, రక్షణ పొందినట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము. ఏ వాక్యం అయితే నా నాయన ఏ బిడ్డకు అవసరము తండ్రి, ఆ వాక్యాన్ని నా నాయన బయలుపరిచిన తండ్రి, వాక్యము వినగల చెవులను గ్రహించగల మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. తండ్రి వాక్యానుసారంగా జీవించటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మరి నా నాయన ధనరాజును బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వాక్యము చక్కగా చెప్పగలుగుటకు కూడా, అక్కడ నిలబెట్టుటకు కూడా నా నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. కృపగల దేవుడు నా నాయన, ఈ విధముగా బిడ్డను వాడుకుంటున్న విధానం కొరకు వందనాలు తండ్రి. అనేకులు రక్షణ పొందినట్లు సహాయం దయచేయండి అయ్యా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి దేవా. అయ్యా ఎలక్ట్రిసిటీని కానీ నా నాయన మీ ఆధీనంలో ఉంచుకోనండి. మైకును నాన్న తండ్రి, అదేలాగున ఆర్కెస్ట్రా వారిని ప్రతి ఒక్కరిని నా నాయన మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి, అక్కడ మీరు మహిమ పొందినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీరే నా నాయన నిజమైన దేవుడు ఉన్నారు తండ్రి. నిజమైన దేవుడని గుర్తించలాగున సహాయం దయచేయండి దేవా. ఇదిగో నా తండ్రి, నైజీరియా దేశాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అక్కడ ఉన్న మతోన్మాదులను మార్చండి దేవా. క్రైస్తవుల మీద ఊచకోత చేయుచున్న వారిని నాయన మీరు రక్షించండి. శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కృప చూపండి, సహాయం దయచేయండి దేవా. ప్రజలు నాయన ఎంతో భయాందోళనలతో ఉంటున్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా క్రైస్తవులను హింసించువారు నా నాయన అయ్యా, వారు కూడా హింసలకు లోనే కాకుండా కన్నా ప్రభా వారు రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. అన్ని నామాల కంటే పరిణామం కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరు నాయన యేసు క్రీస్తు నిజమైన దేవుడని వారి నోటితో ఒప్పుకొనలాగున సహాయం దయచేయండి తండ్రి. కృపగల దేవా మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. స్తోత్రం యేసయ్యా. ఇదిగో నా నాయన యేసయ్యా, ఇంకా ఎక్కడెక్కడైతే ఈ మతోన్మాదులు ఈ విధముగా క్రైస్తవులను తండ్రి హింసిస్తున్నారో తండ్రి, వారిని మార్చే దేవుడవు తండ్రి. సౌలును పౌలుగా మార్చిన దేవుడవు నా ప్రభా. ఈనాడు ఈ ప్రజలందరినీ నా నాయన క్రైస్తవులను హింసిస్తున్న వారిని తండ్రి మీరు నా నాయన మార్చగల దేవుడవై ఉంటున్నావు. ఆ దేశం అంతటి క్రైస్తవ దేశంగా మార్చుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. తండ్రి ఇదిగో నా నాయన ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభువా. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. చరణ్ భార్యను బట్టి కూడా, శిశురని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు నాయన ప్రార్థించక స్వస్థత ఇచ్చిన దేవుడు ఉన్న ప్రభువా. సంపూర్ణమైన స్వస్థతని ఇయ్యండి దేవా. తల్లి మరి శిశురని బట్టి ఇచ్చిన కుమారుని బట్టి నాయన జ్ఞాపకం చేసుకునండి దేవా. సహాయం దయచేయండి, వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇలాగ ఎంతమంది బిడ్డలైతే ఈ విధముగా బాధపడుతున్నారు అనారోగ్యంతో నా తండ్రి, వారిని అందరినీ ముట్టండి దేవా. మీ దయగల స్థలతో తాకమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న ధనరాజు నా తల్లిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకోనండి. అక్కకున్నటువంటి శరీర బలహీనతలను అన్నింటినీ తండ్రి మీరు ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వృద్ధాప్యంలో ఉండి కూడా ఎంతో ఉత్సాహముగా నా ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నదో స్తుతిస్తున్నదో నా ప్రభువా. మీరు గుర్తెరిగిన దేవుడవు తండ్రి. ఆమె ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. అదేలాగునన్న నాయన తండ్రి, సంతానం లేని బిడ్డల కొరకు కూడా నా నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను దేవా. అయ్యా కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రార్థనను ఆలకించే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి.
మా విజ్ఞాపనలకు చెవి ఎగ్గే దేవుడు ఉంటున్నందుకు వందనాలు దేవా, స్తోత్రాలు దేవా. మరి ధనరాజును బట్టి హవిలను బట్టి జ్ఞాపకం చేసుకునండి. ఆటో రంగనాన్ని బట్టి నా నాయన అదేలాగు నన్న ప్రభువా, ఇంకా ఎంతో మంది ఉన్నారు నా ప్రభువా, వారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. భాస్కర్ అన్న గారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి. మీరు సంతానాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా, గర్భాన్ని తెరచుమని ప్రార్థిస్తుంటున్నాము. గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యం నా నాయన. అటువంటి స్వాస్థ్యాన్ని పొందగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. దేవా నా నాయన, మొరపెట్టండి, నేను మీకు ప్రత్యుత్తరం ఇస్తానన్నారు. అయ్యా, మేము మా మొరను ఆలకించే దేవుడవై ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. ఇంకా నా నాయన ఉద్యోగాల కొరకు నా నాయన, మరి వారు చదివి ఇంటి దగ్గరనే ఉంటున్నారు తండ్రి. వారి జీవనోపాధికి నా నాయన ఒక చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యవ్వన బిడ్డలు నా ప్రభువా, వేటికి నా నాయన బానిసలు కాకుండా కన్నా ప్రభువా తండ్రి, మీ యందు నా నాయన అతిశయించే బిడ్డలుగా ఉండునట్లు కృప చూపండి. మంచి ఉద్యోగాలను ఇవ్వండి అయ్యా. మీరు రక్షణలోనికి నడిపించండి. వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని తీసివేసి నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేలాగున మా చిన్న బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా, బిడ్డలు స్కూళ్ళకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా నా తండ్రి మీరే నా నాయన తోడుగా ఉండండి, సహాయం దయచేయండి అయ్యా. అంత్య దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం దేవా. సాతానుడు ఎప్పుడు మృంగుదనాన్ని గర్జించి సింహం వలె ఉన్నాడు నా ప్రభు. అట్టి సాతానుకు మేము లొంగిపోకుండా నా ప్రభువ ప్రతి నిత్యము నా నాయన మీ సన్నిధిలో నా ప్రభువ మేము కనిపెట్టుకొని జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం అయ్యా. అయ్యా, సాతానుడు పెట్టే చిక్కులలో మేము పడిపోకుండా నా నాయన మీ యందు నా నాయన తండ్రి మేము నిలకడగా ఉండు భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. అదేలాగున ఆత్మకూరులోను టెట్కూలోను నన్ను తండ్రి, అదేలాగున నూతన పల్లెలోను మరి స్థలం కొరకున్న నాయన, మందిరం కొరకున్న నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీరే కృప చూపండి, సహాయం దయచేయండి దేవా. స్థలం కొని నా నాయన ఆలయం కట్టుకొని అక్కడ స్థుతించగలిగే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. సహాయం దయచేయండి. ఆకాశం వైపు కన్నులెత్తి దేవా మేము ప్రార్థించుతుండగా నా నాయన మా ప్రార్థన వినే దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మా మనవులను వింటున్న దేవా మీ పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మా ప్రతి అవసరతను తీర్చే దేవుడు అయి ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవా మా ప్రార్థనను అంగీకరించిన నాయన అక్కడ స్థలం కొని నా తండ్రి మీ చిత్తమైతే నా నాయన అక్కడ మందిరంలో మేము అందరం కలుసుకొని నా నాయన మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తండ్రి ఇదిగా నా నాయన వర్షాలు పడుతున్నాయి నా ప్రభువా తండ్రి. నా నాయన ఎంతో మంది వర్షాలకు నా నాయన ఇళ్లలో మరి వరద బాధితులుగా ఉంటున్నారు నా ప్రభువా. వారిని అందరిని బట్టి నా నాయన క్షేమంగా సురక్షితమైన ప్రాంతాలకు చేర్చుటకు సహాయం దయచేయండి దేవా. అయ్యా, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి దేవా. అటువంటి కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దేవా సహాయం దయచేయండి, కృప చూపండి దేవా. మీ సన్నిధిలో నా నాయన ఎల్లప్పుడు మేము కనిపెట్టుకుని జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని మరి నా తండ్రి ఇంతవరకు మా జీవితాలలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈ ఉదయకాలమును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు మిత్రులారా, అందరికీ వందనాలు సార్. వందనాలన్న అందరికీ. ప్రైజ్ ది లార్డ్.